సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మొట్టమొదట మీరు ఇంకా జాయిన్ అయ్యారు, మొట్టమొదటి ప్రోగ్రామ్ ఏదండి? ఏది అనౌన్స్ చేశారు, దేని గురించి? మొట్టమొదటి చెప్పింది వాయిస్ ఓవర్ చెప్పానమ్మా. విజయవాడ కనకదుర్గ దేవాలయం మీద. పేరు అదే పేరు వచ్చింది. తర్వాత ఫస్ట్ అనౌన్స్మెంట్ 1979 జనవరి 14 సంక్రాంతి రోజున వెళ్ళింది. అప్పుడు అనౌన్స్మెంట్స్ లైవ్ ఉండేవి కాదు, రికార్డ్ చేసేవాళ్ళు. ఇందాక మీరు అడిగారు, మేకప్ అంటే తెలియదమ్మా నాకు, లిప్స్టిక్ అంటే తెలియదు. టు బి ఫ్రాంక్, లిప్స్టిక్ వేసుకుంటారు అన్న విషయం తెలియదు. ఇంట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవటం, ఏదో కాటుకు పెట్టేసుకోవటం, మామూలుగా ఉండటం తప్పించి వెళ్ళగానే మేకప్ చేసుకోవాలన్నారు. వెళ్ళాను. వెళితే మేకప్ రూమ్లో ఏమిటో పెద్ద పెద్ద లైట్లు, అన్ని రంగులు సర్వీ నాటక కంపెనీ లాగా ఉంది. అది తెలీదు. మేకప్ మ్యాన్ వచ్చాడు, మేకప్ చేయాలన్నారు. అలాగేనండి అన్నాను. ఏవో మొహాన్ని పూసేశారు, లిప్స్టిక్ పటాపటా పూసేశారు. అయిపోయింది. ఇది ఎక్కడ కూడా అనుకున్నా నేను. నాకేంటంటే అలవాటు మట్టి గాజులు వేసుకునేదాన్ని. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ చీర కడితే ఆ చీర మ్యాచింగ్ మట్టి గాజులు ఉండాల్సిందే వేసుకున్నాను. స్టూడియో లోపలికి వెళ్ళా. అనౌన్స్మెంట్ చెప్పమన్నారు. అంటే మాకు అనౌన్స్మెంట్ రాసి ఇచ్చారు ఫస్ట్. మొట్టమొదట్లో ఇలా నమస్కారం దూరదర్శన్ కేంద్రం అని. నేను నమస్కారం అని చెప్పకుండా పోడియం మీ చేతులు ఇలా పెట్టుకొని నమస్కారం దూరదర్శన్ కేంద్రం అన్నారు. నమస్కారం అన్నారు, చేతులతో పెట్టాలి. నేను అప్పటికే ఓకే నమస్కారం దూరదర్శన్ కేంద్రం అన్నా. చేతులు గాజులు గల్లమని వెళ్ళిపోయినాయి, మట్టి గాజులు. ఇంజనీర్ పరిగెత్తుకొచ్చారు లోపలికి. ఏంటి గల్మంటున్నాయి ఇక్కడ అని అడిగారు. నాకు తెలియదు కదా. నేను బ్లాంక్ ఫేస్ వేసుకొని నిలబడ్డాను. నిలబడితే మళ్ళీ బయటికి వెళ్ళారు. మళ్ళీ చెప్పండి విజయదుర్గ అన్నారు. నమస్కారం దూరదర్శన్కి. మళ్ళీ గల్లుమని చెప్పడైంది. మళ్ళీ ఆయన పరిగెత్తుకొచ్చారు. ఐ డూ రిమెంబర్, ఆయన పేరు రంగయ్య గారు, ఆ ఇంజనీర్ పేరు. ఏంటి మేడం చప్పుడు అవుతుంది ఇక్కడ అన్నారు. అంటే నేను గాజులు ఇట్లా అన్నా. గాజులు తీసేయండి మేడం అన్నారు. ఆడపిల్లకి మనకు సెంటిమెంట్ కదా, అందులో విజయవాడ గుంటూరు పెరిగిన పిల్లలు అంటే ఒక గాజులు బొట్టు ఇవేం లేకుండా ఉండమంటే నా వల్ల కాని విషయం. గాజులు తీయాలండి అన్నా. తీయండి అన్నారు. మొత్తం గాజులన్నీ తీసి పోడియం మీద పెట్టి ఒకే గాజు ఉంచుకున్నా. ఈ చేతికోటి ఇది ఇలా అనుకొని చూసా. చప్పుడు అవ్వాలి. ఒక గాజు ఏం చప్పుడు అవుతుంది. ఇక్కడి నుంచి ఏడుపు పడిపోయింది, గొంతులో ఏడుపు వచ్చింది. గొంతు ఏంటోగా మారిపోయింది మేడం అన్నారు. వాళ్ళకేం తెలుసు నేను ఇక్కడ లోపల ఏడుపు అంతా ఆపుకొని ఉన్నానని. గాజులు ఫస్ట్ డేనే గాజులు తీయమన్నారు, ఏడుపు అంతా ఆపుకొని. లిటరల్గా జరిగిన విషయం గీతాంజలి ఇది. సో అక్కడి నుంచి గాజులు అక్కడ పెట్టేస్తాను. నమస్కారం అండి అని చెప్పాను. మళ్ళీ గొంతు అన్నారు, సరి చేసుకున్నాను. ఆ రోజు అట్లా వెళ్ళిపోయింది. 14వ తారీఖు సంక్రాంతికి ఆ అనౌన్స్మెంట్. సో నెక్స్ట్ ఇంటికి వచ్చాక అప్పుడు తేలిపోయింది, మట్టి గాజులు వేసుకోకూడదు డ్యూటీలో. మనం ఈ మొహం వేసుకొని వెళితే మన మొహం మంది కాదు. అక్కడికి వెళ్ళాక మొహం నిండా రంగులు పూస్తారు, లిప్స్టిక్ వేస్తారు, ఐలైనర్ రాస్తారు, ఐబ్రోస్ దిద్దుతారు, ఇదంతా ఉంటుంది అని అప్పుడు తెలిసింది నాకు. సో వెంటనే వెళ్ళిపోయి అక్కడ షాప్లో అన్ని ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అమ్మేవాళ్ళు అప్పుడు, చప్పుడు కాకుండా. నాకేంటంటే చేతి నిండా గాజులు వేసుకోవటం అనేది చాలా ఇష్టమైన విషయం. అప్పుడు ఆల్ షేడ్స్లో వెతికి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అదనమాట. అస్సలు మేకప్ వేస్తారన్న విషయం కూడా నాకు తెలియదమ్మా. నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి గీతాంజలి గారు. నేను దాదాపు 1995 వరకు బ్యూటీ పార్లర్ మొహం చూడలేదు. ఇప్పటికి కూడా నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళను. ఫేషియల్ అంటే తెలియదు నాకు, ఏమేమో చెప్తారు, అవి ఏవి నాకు అప్పుడు తెలియదు. తర్వాత 2000 నుంచి కొంచెం ఈ ప్రపంచంలోకి వచ్చాను.